బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిలిం నగర్ లో నకిలీ ఐపీఎస్ అరెస్టు కలకలం సృష్టించింది. ఐఏఎస్ ఐపీఎస్ అధికారినంటూ శశికాంత్ 2 ఏళ్లుగా మోసాలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తుంది. షేక్పేట్ లోని ఓ అపార్ట్మెంట్ లో అధికారులు అతన్ని అరెస్టు చేశారు. బాడీ గార్డులు వాకీటాకీలతో పాటు సైరన్ అమర్చిన కార్లతో అసలైన అధికారిక హడావిడి చేశాడు. పలువురు వ్యాపారుల వద్ద డబ్బులు వసూలు చేశాడు. అతడి నుంచి 2 మొబైల్ ఫోన్స్, 6 సిమ్ కార్డ్స్, 2 వాకీటాకీలు, నకిలీ ఐడీలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు ఫోనింగ్ ద్వారా. ప్రవీణ్, చెప్పండి. అయితే హైదరాబాద్ లో కొంతకాలంగా నకిలీ ఐఏఎస్ ఐపీఎస్ గా చలామణి అవుతున్నటువంటి ఆ వ్యక్తిని ఐదే మతంలో కూడా ఫిలిం నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని అతన్ని విచారించడానికి సిద్ధమయ్యారు. నకిలీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ గా అయితే సంబంధించినటువంటి వివరాలను కూడా మీడియాకు సిద్ధమనేది శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. ఫేక్ ఆఫీసర్ ను ఫిలిం నగర్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారుగా వెల్లడించారు. నిందితులు ఐఏఎస్ ఐపీఎస్ బెదిరింపులకు మోసాలకు పాల్పడుతున్నట్టుగా కూడా చెప్పారు. అయితే ఈ అరెస్ట్ ను ఫిలిం నగర్ పోలీసులు నిందితుల నుండి నకిలీ ఐడి కార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫేక్ ఆఫీసర్ పేరు బస్సుల శ్రీకాంత్ గా కూడా చెప్పడం జరిగింది. బస్సుల పేరట షేక్పేట్ లోని పరిధిలోనే ఒక జిమ్ లో బాడీ గార్డ్ చూపించి ఇద్దరు దగ్గర 18 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా కూడా పోలీసుల విచారణ తేలింది. నిందితుల నుండి 2 మొబైల్ ఫోన్స్, 6 సిమ్ కార్డ్స్, ఇతర గాడ్జెట్ తో పాటు ఫేక్ ఐడి కార్డులను కూడా తీసేశారని తెలుస్తుంది. గన్ లైసెన్స్ కలిగినటువంటి రిటైర్ ఆర్మీ వ్యక్తులను బాడీ గార్డ్స్ గా నియమించుకొని సైరన్ వాహనంలో కుంగేవాడంటూ కూడా చెప్పడం జరిగింది. ఫేక్ ఐడి కార్డును క్రియేట్ చేసి ఐఏఎస్ ఐపీఎస్ ఎన్ఐఏ అధికారులుగా చలామణి అవుతున్నారు. వ్యక్తిగత భద్రత కోసం లైసెన్స్ గన్ తీసుకున్న వాళ్ళ జాబ్ పర్సనల్ గా గన్ వాడకూడదు. నిందితులు బతుల శ్రీకాంత్ కారుగా ఉన్నటువంటి ఇద్దరిని త్వరలో పట్టుకుంటామంటే కూడా డీజీపీ తెలపడం జరిగింది. అనేక మంది దగ్గర వ్యాపారుల వద్ద దగ్గర కూడా కంట్రోల్ గా కూడా అయితే దందాలకు పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.